హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు రవితేజ్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, ఈ రోజు ఈ వీడియోలో నేను ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఈ ఇయర్ అంటే 2022-2023 అకాడమిక్ ఇయర్కి సంబంధించినటువంటి 10th క్లాస్ యొక్క పబ్లిక్లో ఇంగ్లీష్లో వచ్చేసి పేపర్ 2 క్వశ్చన్ పేపర్ యొక్క పేపర్ ప్యాటర్న్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. స్టూడెంట్స్, మనందరికీ కూడా తెలిసిందే, మనకి ఈ ఇయర్ వచ్చేసి 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్లో ఇంగ్లీష్లో వచ్చేసి 2 పేపర్స్ అయితే ఉంటాయి. పేపర్ 1 అండ్ పేపర్ 2. అందులో పేపర్ 1కి వచ్చేసి 50 మార్క్స్, పేపర్ 2కి వచ్చేసి 50 మార్క్స్ అయితే కేటాయించడం జరిగింది. టోటల్గా ఇంగ్లీష్కి అయితే 100 మార్క్స్ అయితే కేటాయించడం జరిగింది. స్టూడెంట్స్, మన పేపర్ 2లో వచ్చేసి టోటల్గా 3 సెక్షన్స్ అయితే ఉంటాయి. అవే సెక్షన్ ఏ, సెక్షన్ బి అండ్ సెక్షన్ సిలు. సెక్షన్ ఏకి వచ్చేసి 15 మార్క్స్ని, సెక్షన్ బికి వచ్చేసి 20 మార్క్స్ని, సెక్షన్ సికి వచ్చేసి 15 మార్క్స్ని అయితే కేటాయించడం జరిగింది. ఇప్పుడు ఒక్కొక్క సెక్షన్ ఏ టాపిక్స్ కి కేటాయించడం జరిగింది, అందులో ఉండేటువంటి టాపిక్స్ ఏవేవి అయితే మనకు క్వశ్చన్స్ వస్తాయి, ఒక్కొక్క టాపిక్ కి ఎన్ని మార్క్స్ అయితే కేటాయించడం జరిగింది అనేటువంటి అన్ని విషయాలను అయితే చూద్దాం. ముందుగా మనం ఇప్పుడు చూస్తే మనకి పేపర్ 2 ఏపీ 10th క్లాస్ ఇంగ్లీష్ కి సంబంధించినటువంటి పేపర్ 2 క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అయితే మనం చూడొచ్చు. ఇందులో చూడండి, మనకి సెక్షన్ ఏ వచ్చేసి రీడింగ్ కాంప్రహెన్షన్ కి సంబంధించినటువంటి సెక్షన్. నెక్స్ట్ సెక్షన్ బి వచ్చేసి వొకాబులరీకి సంబంధించినటువంటి సెక్షన్. ఈ వొకాబులరీకి వచ్చేసి 20 మార్క్స్ అయితే కేటాయించారు. అండ్ సెక్షన్ సి వచ్చేసి మనకి క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ కి సంబంధించినటువంటి సెక్షన్ అన్నమాట. ఈ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ కి వచ్చేసి 15 మార్క్స్ అయితే కేటాయించడం జరిగింది. టోటల్ గా 15 + 20 + 15 = 50 మార్క్స్ కి అయితే మన పేపర్ 2 అయితే ఉంటుంది. ఇప్పుడు ఏ క్వశ్చన్ నుంచి ఏ క్వశ్చన్ వరకు ఏ టాపిక్స్ అయితే అడిగారు అనేటువంటి విషయాలను అయితే చూద్దాం. ముందుగా సెక్షన్ ఏ కనుక చూస్తే రీడింగ్ కాంప్రహెన్షన్ కి సంబంధించినటువంటి సెక్షన్ చెప్పుకున్నాం కదా. ఇందులో అన్ని కూడా కాంప్రహెన్షన్ ప్యాసేజ్లు అడుగుతారు. చూడండి, క్వశ్చన్ నెంబర్ 1 నుంచి క్వశ్చన్ నెంబర్ 5 వరకు ఒక కాంప్రహెన్షన్ ప్యాసేజ్ అయితే అడుగుతారనమాట. చూడండి, రీడింగ్ డేటా అరేంజ్డ్ ఇన్ ఏ ట్యాబులర్ ఫామ్, ఏ పై చార్ట్, ఏ బార్ చార్ట్, ఆర్ ఏ ట్రీ డయాగ్రామ్, ఆర్ ఏ పోస్టర్ విత్ 5 కాంప్రహెన్షన్ క్వశ్చన్స్. ఇక్కడ మనకి ఒక డేటా అయితే ఇచ్చింటారనమాట. ఆ డేటా అనేది ట్యాబులర్ ఫామ్ లో అయినా ఉండొచ్చు, పై చార్ట్ లోనైనా ఉండొచ్చు, బార్ చార్ట్ లోనైనా ఉండొచ్చు, ట్రీ డయాగ్రామ్ లోనైనా ఉండొచ్చు, పోస్టర్ లోనైనా కూడా ఉండొచ్చు. ఆ ఇచ్చినటువంటి ఆ డేటా మొత్తాన్ని కూడా ట్యాబులర్ డేటాని ఆ డేటాని మొత్తం చూసిన తర్వాత మనం అర్థం చేసుకున్న తర్వాత కింద 5 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఆ 5 క్వశ్చన్స్ లో 2 క్వశ్చన్స్ వచ్చేసి WH టైప్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 2 క్వశ్చన్స్ వచ్చేసి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఒక క్వశ్చన్ అయితే చూజింగ్ ఏ కరెక్ట్ స్టేట్మెంట్ అయితే ఉంటుందన్నమాట. ఈ 5కి 5 మనం కరెక్ట్ గా రాస్తే ఒక్కొక్క దానికి 1 మార్క్ చొప్పున 5 × 5 = 5 మార్క్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 to 10 వరకు చూద్దాం. రీడింగ్ అన్ అన్సీన్ ప్యాసేజ్ విత్ 5 కాంప్రహెన్షన్ క్వశ్చన్స్. ద ప్యాసేజ్ మే బి ఏ స్టోరీ, ఏ డిస్క్రిప్షన్, అన్ ఎస్సే, అన్ ఆర్టికల్. ఇక్కడ వచ్చేసి ఒక అన్సీన్ ప్యాసేజ్ అయితే ఉంటుందన్నమాట. అన్సీన్ ప్యాసేజ్ అంటే మన లెసన్లకు సంబంధం లేనటువంటి ప్యాసేజ్, జనరల్ ప్యాసేజ్ అయితే ఉంటుంది. ఆ జనరల్ ప్యాసేజ్ని మనం చదివి అర్థం చేసుకున్న తర్వాత కింద ఇచ్చినటువంటి 5 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఆ 5 క్వశ్చన్స్లో కూడా 2 క్వశ్చన్స్ వచ్చేసి WH క్వశ్చన్స్, 2 క్వశ్చన్స్ వచ్చేసి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండ్ 1 క్వశ్చన్ వచ్చేసి చూజింగ్ ఏ కరెక్ట్ స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఉంటుంది. ఈ 5 క్వశ్చన్స్ కి మనం కరెక్ట్ గా ఆన్సర్ చేస్తే ఒక్కోదానికి 1 మార్క్ చొప్పున 5 × 1 = 5 మార్క్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11 to 15 కనుక చూస్తే రీడింగ్ ఏ స్టోరీ అండ్ అరేంజింగ్ ది జంబుల్ సెంటెన్సెస్ ఇన్ ఏ మీనింగ్ఫుల్ ఆర్డర్. ఇక్కడ వచ్చేసి ఒక స్టోరీ అయితే ఉంటుంది. ఆ స్టోరీని జంబుల్గా ఇచ్చింటారనమాట. ఆ జంబుల్గా ఇచ్చినటువంటి స్టోరీని మనము మీనింగ్ఫుల్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. అలా గనక కరెక్ట్గా అరేంజ్ చేస్తే 5 మార్క్స్ అయితే వస్తాయి. అది మన సెక్షన్ ఏలో ఉండేటువంటి కాంప్రహెన్షన్ ప్యాసేజ్ సంబంధించినటువంటి క్వశ్చన్స్. నెక్స్ట్ సెక్షన్ బి కనుక చూస్తే టోటల్ వొకాబులరీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 20 మార్క్స్ అయితే దీన్ని కేటాయించారు. ముందుగా 16th క్వశ్చన్ చూస్తే ఐడెంటిఫైయింగ్ ది సూటబుల్ సినోనిమ్స్ టు ది అండర్లైన్ వర్డ్స్ ఇన్ ద ప్యాసేజ్. మనకి ప్యాసేజ్లో ఒక ప్యాసేజ్ ఇచ్చింటారు. ఆ ప్యాసేజ్లో కొన్ని వర్డ్స్ కింద అండర్లైన్ చేసింటారు. ఆ అండర్లైన్ చేసినటువంటి వర్డ్స్కి సూటబుల్ సినోనిమ్స్ అయితే మనము గుర్తించాలన్నమాట. అంటే సేమ్ అదే మీనింగ్ వచ్చేటువంటి ఇంకొక వర్డ్ని అయితే గుర్తించాలి. ఇందులో మొత్తం కూడా రీడింగ్ ఏకి సంబంధించినటువంటి
6 యూనిట్లో ఉన్నటువంటి అన్ని ఏ రీడింగ్లకు సంబంధించినటువంటి వాటిలో ఉండేటువంటి వాటినే మనము చదవాల్సి ఉంటుంది అనమాట. 4 words are to be underlined. Only 6 words are given in the box to choose the correct synonyms from them. మనకి మన పేరాగ్రాఫ్లోనేమో 4 words కింద అండర్లైన్ చేసింటారు, కింద ఒక బాక్స్ ఇచ్చింటారు, ఆ బాక్స్లో 6 words ఉంటాయి. మనకి అక్కడ 4 ఏది సెట్ అవుతాయి అనేది ఆ పైన ఉన్నటువంటి 6 wordsలో చూజ్ చేసుకొని రాయాలి. అలా చూజ్ చేసుకొని రాస్తే ఒక్కో దానికి ½ మార్క్ చొప్పున 4 × ½ = 2 మార్క్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ సిలబస్ రెఫరెన్సెస్ వచ్చేసి ఆల్ ఏ రీడింగ్ టెక్స్ట్ ఓన్లీ. నోట్ వచ్చేసి ద టెక్స్ట్ సెలెక్టెడ్ ఫర్ దిస్ క్వశ్చన్ మే బి అడాప్టెడ్ ఫర్ మేకింగ్ ది ప్యాసేజ్ మీనింగ్ఫుల్. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి పారాగ్రాఫ్ అనేది అదే మన ఏ రీడింగ్స్ నుంచి ఇచ్చిందే ఉంటుంది, కానీ కాస్త మీనింగ్ఫుల్గా ఉండడం కోసం అడాప్టెడ్ అయితే చేసి ఉండొచ్చు. నెక్స్ట్ 17th క్వశ్చన్ చూడండి. రైటింగ్ ఆపోజిట్ వర్డ్స్. ఇక్కడ వచ్చేసి యాంటనమ్స్ టు అండర్లైన్ వర్డ్స్ ఇన్ ద ప్యాసేజ్ రీడింగ్ ఏ. ఇక్కడ కూడా అంతే, ఒక ప్యాసేజ్ అయితే ఉంటుంది, ఆ ప్యాసేజ్లో టోటల్గా 4 words కింద అయితే అండర్లైన్ చేసి ఉంటుంది. కింద ఒక బాక్స్లో 6 words అయితే ఉంటాయి. ఈ 4 wordsకి కరెక్ట్గా సూట్ అయ్యేటువంటి ఆ 6 words ఏంటి, ఆ 6 wordsలో ఏవి సూట్ అవుతాయి అనేది మనము సెలెక్ట్ చేసి రాయాలి. సేమ్ ఇక్కడ కూడా పైన సిలబస్ రిఫరెన్స్ ఏ రీడింగ్సే, తర్వాత నోట్లో కూడా మనకి అదే అడాప్ట్ చేసి ప్యాసేజ్ని కాస్త చేంజ్ చేసి అయితే ఇవ్వచ్చు అని చెప్పి. నెక్స్ట్ 18th క్వశ్చన్ కనుక చూస్తే ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ విత్ రైట్ ఫార్మ్ ఆఫ్ ది వర్డ్స్ గివెన్ ఇన్ బ్రాకెట్స్. ఏ రీడింగ్ మనకి ఇచ్చినటువంటి బ్లాంక్స్లో రైట్ ఫార్మ్స్ ఆఫ్ ది వర్డ్స్ అయితే ఉంచాలన్నమాట. అంటే 4 blanks are to be given. The student has to choose the right answer from the 3 alternatives provided in the brackets. మనకి బ్లాంక్ పక్కన 3 alternatives అయితే, అంటే 3 answers అయితే ఇచ్చింటారు. ఆ 3 answersలో 3 choiceలో ఒక చాయిసే కరెక్ట్గా దానికి ఆన్సర్ అయితే ఉంటుంది. కాబట్టి రైట్ ఫార్మ్ ఆఫ్ ది వర్డ్స్ దాంట్లో ఏది అనేది మనం సెలెక్ట్ చేసుకొని రాయాలి. సిలబస్ రిఫరెన్స్ వచ్చేసి ఇక్కడ కూడా ఆల్ ఏ రీడింగ్ టెక్స్ట్ ఓన్లీ. ఏ రీడింగ్ మాత్రమే ఇందులో వస్తాయి. నెక్స్ట్ 19th క్వశ్చన్ కనుక చూస్తే కంప్లీటింగ్ ది స్పెల్లింగ్ ఆఫ్ ది వర్డ్స్ బై యూజింగ్ ఓవల్ క్లస్టర్స్. మనకి ఒక వర్డ్ యొక్క స్పెల్లింగ్ని కంప్లీట్ చేయమని చెప్పి ఇచ్చింటారు. టోటల్గా 2 words అయితే ఎలా ఉంటాయి. ఇందులో ఓవల్ క్లస్టర్స్ అయినటువంటి ఏ, ఐఈ, ఈఐ, ఓఐ, ఐఓ, యుఏ, ఈఈ, ఓయు, ఏఈ, ఐఏ, ఏఐ ఇటువంటివి అన్ని కూడా ఇచ్చింటారు. అందులో అక్కడ ఆ వర్డ్కి ఏది కరెక్ట్గా సెట్ అవుతుందో ఆ ఓవల్ క్లస్టర్ని అయితే ఉంచాలి. The words for spelling are given in context in the form of a sentence. The sentences or paragraph should be taken from any reading text of the textbook. Refer to the model paper for a model question. మనకు ఖచ్చితంగా అక్కడ ఇచ్చినటువంటి ఒక సెంటెన్స్ ఇచ్చి ఆ సెంటెన్స్లో ఒక వర్డ్ ఇచ్చి ఆ వర్డ్లో మనకి బ్లాంక్స్ అయితే కొన్ని లెటర్స్ కింద బ్లాంక్స్ అయితే ఇచ్చి దానిని రాయమని చెప్పొచ్చు. కానీ ఖచ్చితంగా మనకి ఇచ్చినటువంటి ఆ వర్డ్ అయితే మనకి ఏ రీడింగ్ సంబంధించి ఏదో ఒకటి అయి ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ 20th చూడండి. కంప్లీటింగ్ ది స్పెల్లింగ్ ఆఫ్ ఏ వర్డ్ యూజింగ్ సఫిక్సెస్ ఆర్ ఇన్ఫ్లెక్షన్స్ ఏ రీడింగ్. మనకి ఒక వర్డ్ ఇచ్చింటారు చూడండి, కింద కూడా ద వర్డ్స్ ఫర్ స్పెల్లింగ్ ఆర్ గివెన్ ఇన్ ది కాంటెక్స్ట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఏ సెంటెన్స్. ద సెంటెన్సెస్ ఆర్ పారాగ్రాఫ్ షుడ్ బి టేకెన్ ఫ్రమ్ ఎనీ ఏ రీడింగ్ టెక్స్ట్ ఆఫ్ ది టెక్స్ట్ బుక్. రిఫర్ టు ది మోడల్ పేపర్ ఫర్ ఏ మోడల్ క్వశ్చన్ పేపర్. మనకి ఒక వర్డ్ ఇచ్చింటారు, ఒక రూట్ వర్డ్ అయితే ఇచ్చింటారు. ఆ రూట్ వర్డ్కి మనం సఫిక్స్ని అయితే యాడ్ చేసి రాయాలన్నమాట. అలా 2 words అయితే ఉంటాయి. ఆ 2 wordsకి కరెక్ట్ సఫిక్స్ ఏమొస్తుంది అనేది సెలెక్ట్ చేసి రాస్తే ఒక్కోదానికి ½ మార్క్ చొప్పున 1 మార్క్ అయితే 20th క్వశ్చన్కి వస్తుంది. నెక్స్ట్ 21st క్వశ్చన్ చూస్తే ఐడెంటిఫైయింగ్ ది రాంగ్లీ స్పెల్డ్ వర్డ్ అండ్ రీరైటింగ్ ఇట్స్ కరెక్ట్ స్పెల్లింగ్. మనకి కొన్ని వర్డ్స్ అయితే ఇచ్చింటారు అందులో రాంగ్లీ స్పెల్డ్ వర్డ్ ఏంటి అనేది మనము ఐడెంటిఫై చేసి ఆ రాంగ్లీ స్పెల్లింగ్ వర్డ్ని కరెక్ట్ స్పెల్లింగ్ రాస్తే ఎలా ఉంటుందో రీరైట్ చేసి రాయాలి. అలా 2 words అయితే ఉంటాయి. 2 words అయితే ఉంటాయి. ఒక్కో దానికి
2 వర్డ్స్ అయితే ఉంటాయి, ఒక్కో దానికి 1 మార్క్ చొప్పున 2 మార్క్స్ అయితే ఇక్కడ వస్తాయి. నెక్స్ట్ 22nd కనుక చూస్తే డిక్షనరీ ఎంట్రీ విత్ 2 క్వశ్చన్స్. మనకి క్వశ్చన్స్ ఆర్ ఫోకస్డ్ ఆన్ మీనింగ్ ఆర్ డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ మీనింగ్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, సినోనిమ్, యాంటోనిమ్, ఫ్రేజల్ వర్బ్, కొలోకేషన్స్ గివెన్ అండర్ ది ఎంట్రీ, వర్బ్ కంజంక్షన్, ఇర్రెగ్యులర్ వర్బ్స్, ఐడియోమాటిక్ ఎక్స్ప్రెషన్. మనకి ఒక డిక్షనరీ ఎంట్రీ అనేది అయితే ఇచ్చింటారో ఆ డిక్షనరీ ఎంట్రీని మనం బాగా అబ్జర్వ్ చేసిన తర్వాత కింద క్వశ్చన్స్ అడుగుతారు. ఆ క్వశ్చన్స్ ఇక్కడ ఇచ్చినటువంటి ఆ 8లో ఏదైనా కూడా అడగొచ్చు, మనము రెడీగా ఉండాలి. 2 క్వశ్చన్స్ అయితే అడుగుతారు, ఒక్కో దానికి 1 మార్క్ చొప్పున 2 మార్క్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ 23rd క్వశ్చన్ వచ్చేసి క్లాసిఫికేషన్ ఆఫ్ వర్డ్స్. ఇక్కడ క్లాసిఫికేషన్ ఆఫ్ వర్డ్స్ అయితే ఉంటాయి. ఆల్ వొకాబులరీ ఎక్సర్సైజెస్ గివెన్ ఇన్ ద టెక్స్ట్ బుక్. దీనికోసము మనకి టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి ఆల్ వొకాబులరీని అయితే ఎక్సర్సైజెస్ అయితే మనము రిఫర్ చేయాల్సి ఉంటుంది. టోటల్ గా 8 అయితే ఉంటాయి, 8 వర్డ్స్ అయితే ఉంటాయి. ఆ 8 వర్డ్స్ ని కరెక్ట్ గా క్లాసిఫై చేసినామంటే ఎక్కువ దానికి 1/4 మార్క్ చొప్పున 2 మార్క్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ 24th క్వశ్చన్ వచ్చేసి యూజ్ ది ఫాలోయింగ్ లాంగ్వేజ్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ సెంటెన్స్ ఆఫ్ యువర్ ఓన్. కింద ఇచ్చినటువంటి లాంగ్వేజ్ ఎక్స్ప్రెషన్స్ ని యూజ్ చేసి మీరు సెంటెన్స్ ని ఓన్ గా తయారు చేయాల్సి ఉంటుంది. ఇందులో మన సిలబస్ ప్రకారం ఫ్రేజల్ వర్బ్స్ ని కానీ, ఐడియమ్స్ ని లేదా ఐడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్ ని కానీ, బైనామియల్ ఎక్స్ప్రెషన్స్ ని కానీ, ఫారిన్ ఎక్స్ప్రెషన్స్ ని కానీ అడుగుతారనమాట. ఈ 4లో వీటిని అడగడానికి అవకాశం అయితే ఉంటుంది. ఆ ఇచ్చినటువంటి ఆ వర్డ్ ని యూజ్ చేసి మనం ఓన్ సెంటెన్స్ అయితే రాయాల్సి ఉంటుంది అంతే. వర్డ్ లేదా ఫ్రేజ్ కానీ ఇవ్వచ్చు. అలా ఫ్రేజ్ ని కానీ ఇచ్చినా కూడా మనం ఓన్ గా రాస్తే ఒక్కో దానికి 1 మార్క్ అయితే వస్తుంది. టోటల్ గా 4 × 1 = 4 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ 25th క్వశ్చన్ చూస్తే మ్యాచ్ ద ఫాలోయింగ్ 1 వర్డ్ సబ్స్టిట్యూట్స్ విత్ దేర్ మీనింగ్స్. ఇక్కడ వచ్చేసి 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ని వాటి యొక్క మీనింగ్స్ తో మ్యాచ్ చేయాలంటే వర్డ్ దాని యొక్క మీనింగ్స్ అయితే ఉంటాయి, వాటిని మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. యూనిట్ 1, యూనిట్ 4, యూనిట్ 5 నుంచి అయితే ఇక్కడైతే వస్తాయన్నమాట. మనకి పేజ్ నెంబర్స్ కూడా ఇచ్చారు 28 to 30, 121, 158, 159. ఈ పేజ్ నెంబర్స్ లో ఉన్నవే మనకి 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అయితే వస్తాయి. పార్ట్ ఏ వచ్చేసి షుడ్ హ్యావ్ 4 1 వర్డ్ సబ్స్టిట్యూట్స్. పార్ట్ ఏలో అయితే 4 వర్డ్స్ అయితే ఉంటాయి. పార్ట్ బిలో వచ్చేసి 6 ఆప్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట, వాటి మీనింగ్స్. ఈ 4కి ఆ 6లో ఏ 4 కరెక్ట్ అనేది మనము బాగా చూస్ చేసి రాయాల్సి ఉంటుంది. అలా రాసినామంటే 4 × ½ = 2 మార్క్స్ అయితే వస్తాయి. అవి మన సెక్షన్ బి వొకాబులరీకి సంబంధించి 20 మార్క్స్ ఉన్నటువంటి క్వశ్చన్స్. నెక్స్ట్ సెక్షన్ సి కనుక చూసుకుంటే క్రియేటివ్ ఎక్స్ప్రెషన్. ఈ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ కి అయితే 15 మార్క్స్ ని కేటాయించడం జరిగింది. చూడండి, అందులో క్వశ్చన్ నెంబర్ 26లో ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది, 27లో కూడా ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. 26లో ఏ చూద్దాం ఫస్ట్. రైటింగ్ ఏ లెటర్ బోత్ ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ లెటర్స్ ఇన్పుట్ షుడ్ బి ప్రొవైడెడ్. మనకి ఇక్కడ లెటర్ రైటింగ్ అయితే ఉంటుంది, ఫార్మల్ ఇన్ఫార్మల్ రెండిట్లో ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా వస్తుంది. మనకి అక్కడ లెటర్ ఎవరికి రాయాలి, ఏమని రాయాలని ఇన్పుట్స్ అయితే ఇస్తారు. అలా మన లెటర్ రాసినామంటే 5 మార్క్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ బి వచ్చేసి రైటింగ్ ఏ న్యూస్ రిపోర్ట్. న్యూస్ రిపోర్ట్ అయితే రాయమని చెప్పి ఒక క్వశ్చన్ అయితే ఇస్తారు. అక్కడ న్యూస్ రిపోర్ట్ దేనికి సంబంధించి ఏం రాయాలనేది కూడా మనకి ఇన్పుట్స్ అయితే ఇస్తారు, దాన్ని బట్టి న్యూస్ రిపోర్ట్ రాయాలి. లెటర్ లేదా న్యూస్ రిపోర్ట్ అయితే రాయొచ్చు. లెటర్ ని సెలెక్ట్ చేసుకొని రాయడం ఈజీ, ఎందుకంటే లెటర్ కి ఒక ఫార్మాట్ ఉంటుంది. మనం లెటర్ ని నీట్ గా మనం ప్రజెంట్ చేస్తే ఖచ్చితంగా ఫుల్ మార్క్స్ అయితే పడతాయి. న్యూస్ రిపోర్ట్ ని క్రియేటివ్ గా ఎంత క్రియేటివ్ గా రాసినా ఏవో కొన్ని మిస్టేక్స్ పోయినాయంటే మన మార్క్స్ అయితే పోవడానికి అవకాశం ఉంది. మార్క్స్ తీయడానికి ఎక్కువ అవకాశం న్యూస్ రిపోర్ట్ లో ఉంది కాబట్టి లెటర్ రైటింగ్ సెలెక్ట్ చేసుకోవడం బెటర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27 కనుక చూస్తే రైటింగ్ ఏ బయోగ్రఫికల్ స్కెచ్ యూజింగ్ ది డీటెయిల్ ప్రొవైడెడ్, డీటెయిల్స్ ఆర్ ఇన్పుట్ షుడ్ బి ప్రొవైడెడ్. మనకి బయోగ్రఫికల్ స్కెచ్ అయితే ఇందులో 27లో ఏలో అయితే అడుగుతారనమాట. ఆ బయోగ్రఫికల్ స్కెచ్ అయితే మనము అడిగినటువంటి దాన్ని రాయాల్సి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ఎవరి గురించి రాయాలి, ఏం రాయాలి అనేది ఇన్పుట్స్ అయితే మనకి ఇస్తారు.
లేదా బి వచ్చేసి రైటింగ్ ఏ స్టోరీ యూజింగ్ ది హింట్స్. ఇచ్చినటువంటి హింట్స్ని యూజ్ చేసి ఒక స్టోరీని అయితే రాయాలన్నమాట. మనకి ఆ స్టోరీకి సంబంధించినటువంటి అవుట్లైన్ అయితే హింట్స్ రూపంలో ప్రొవైడ్ చేసి ఉంటారు. అలా రాసినామంటే ఆ రెండిట్లో ఏదో ఒకటి రాసినామంటే 5 మార్క్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28లో కనుక చూస్తే రైట్ ఏ పేరాగ్రాఫ్ యూజింగ్ ది ఇన్ఫర్మేషన్ గివెన్ ఇన్ ద టేబుల్, పై చార్ట్, బార్ చార్ట్, ట్రీ డయాగ్రామ్. మనకి టేబుల్ కానీ, పై చార్ట్ కానీ, బార్ చార్ట్ కానీ, ట్రీ డయాగ్రామ్ కానీ ఈ 4గిట్లో ఏదో ఒకటి అయితే అక్కడ ఇస్తారు నాన్ వెర్బల్ ఇన్ఫర్మేషన్. దాన్ని వెర్బల్ రూపంలో అంటే పారాగ్రాఫ్ రూపంలో అయితే రాయాలి. అలా రాస్తే 5 మార్క్స్ అయితే ఇక్కడ మనకు వస్తాయి. ఇది మన సెక్షన్ సి క్రియేటివ్ ఎక్స్ప్రెషన్లో ఇచ్చినటువంటి టోటల్ 15 మార్క్స్ సంబంధించినటువంటి సెక్షన్ ఇది స్టూడెంట్స్. మొత్తానికి మన వీడియో